హాయ్ అండి, ఈ వీడియోలో మగ్గం వర్కుల బ్లౌజ్ కటింగ్ చూద్దాము. నేనైతే వీలైనంత వరకు క్లియర్గా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి, చెప్తాను. అయితే చిన్న చిన్న సింపుల్ టిప్స్ యూజ్ చేసి చాలా ఈజీగా కట్ చేసేవచ్చు. కొత్త వాళ్ళు కొంచెం భయపడతారనమాట. అంటే మగ్గం వర్క్లో ఎలా కటింగ్ చేయాలి, అలాగే మిస్టేక్స్ అవుతాయి కదా, అలాంటివి లేకుండా ఒకసారి వీడియో చూసారంటే మీకు ఎలాంటి మిస్టేక్స్ అవ్వవు, నీట్గా వచ్చేస్తుంది. ఫస్ట్ 1 మీటర్ క్లాత్ని తీసుకొని కింద క్రాసులు లేకుండా కట్ చేసుకోవాలి. నార్మల్గా మనం బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా ఉంటుంది, కానీ కొంచెం చిన్న చిన్న చేంజెస్ అనేది ఉంటుందన్నమాట. కింద వచ్చేసి ఇంకా ఖర్చు కోసం మనకు కావాలి కదా, అది పెట్టుకుంటాము. ఖర్చు కోసం మనకి ఎంత కావాలి, కింద పావించు కదా, పావించి పెట్టుకున్నాం. పావించి పెట్టుకున్న తర్వాత షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టక్స్ వరకు ఎంత అయితే ఉందో అంతవరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఒకసారి చెక్ చేసుకుంటున్నాం అనమాట, పొడవు ఎంత వచ్చింది అని చెప్పి. ఇప్పుడు దానిపైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. నార్మల్గా 1/4 ఇంచ్ తీసుకుంటాం కదా, 1/4 ఇంచ్ కాకుండా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇది వచ్చేసి నా బ్లౌజే అనమాట, అందుకని ఒకసారి చెక్ చేసుకుంటున్నా. చూడండి, ఇక్కడ వర్క్ వేసిన దగ్గర నుంచి కింద వరకు ఎంత పొడవు ఉందో చూసుకొని సేమ్ అంత పొడవు వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి దీంట్లో కూడా. ఎందుకంటే నేను మగ్గం వర్క్ వేసింది నేనే కాబట్టి మగ్గం వర్క్లో కరెక్ట్ కొలత తీసుకున్నా కాబట్టి నాకు కరెక్ట్గానే వస్తుంది. కొంచెం ఎక్కువ తక్కువ వస్తుంది కదా, అదే ఒకసారి చెక్ చేసుకోవాలి దాంట్లో వర్క్లో. ఇది కంప్లీట్గా వర్క్ వచ్చింది కాబట్టి నేను దాన్ని కూడా కొలత తీసుకున్నాను. కంపల్సరీ మీరు మగ్గం వర్క్ బ్లౌజ్ వచ్చినప్పుడు దాంట్లో కూడా పైన వర్క్ నుంచి కింద వరకు ఎంత ఉందో చూడండి. అంటే అది మనకి మిడిల్లోకి రావాలి. పైన కింద ఖర్చులు ఎక్స్ట్రా కోసం మార్క్ చేసుకోవాలి. అయితే షోల్డర్ దగ్గర 1/2 ఇంచ్ కానీ లేదా 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోండి, ఏం పర్వాలేదు, కొంచెం ఎక్కువ ఉన్నా సరే. నెక్స్ట్ ఇప్పుడు పొడవు వచ్చేస్తుంది కదా, వెడల్పు కోసం వచ్చేసి అంటే చెస్ట్ కావాలి కదా, దానికోసం ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు, చంగ దగ్గర ఇక్కడ ఫస్ట్ కుట్టు వరకు ఎంతైతే వచ్చిందో దానికి 1 ఇంచ్ కలిపితే చెస్ట్ వస్తుంది కదా మనకి. సో అది చెస్ట్ తీసుకోవచ్చు అక్కడ, లేదంటే ఇక్కడనే తీసుకోవచ్చు అనమాట. నెక్ కింద ఇక్కడ తీసుకుంటే ఏంటంటే కొంచెం లూజ్ వస్తుంది, అక్కడ తీసుకుంటే కొంచెం ఎక్కువ వస్తుంది. అక్కడ నడుము దగ్గర తీసుకుంటే కరెక్ట్గా ఎంతైతే వచ్చిందో దాంట్లో 1/2 తీసుకోవాలి. ఆర్మ్ది తీసుకున్నామంటే దానికి 1 ఇంచ్ కలుపుకోవాలన్నమాట. 8 ఇంచెస్ వచ్చింది అంటే చెస్ట్ ఇక్కడ 9 ఇంచెస్ అనమాట మనకి. 9 ఇంచెస్. అలాగే ఖర్చు కోసం 2 ఇంచెస్ ఖచ్చితంగా తీసుకోవాలండి. మగ్గం వర్క్ బ్లౌజ్ కదా, 1.5 ఇంచ్ కాదు, 2 ఇంచ్ తీసుకోవాల్సిందే. 2 ఇంచ్ అంటే ఇప్పుడు 9 ఇంచెస్ వచ్చి చెస్ట్, 2 ఇంచ్ వచ్చేసి ఎక్స్ట్రా అనమాట. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి 2.5 ఇంచులు, అలాగే ఫుల్ షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్. అర్థమైంది కదా. ఇదిగోండి, మీకు షోల్డర్ ఎంతో తెలియకపోతే బ్లౌజ్లో ఉండే షోల్డర్ని పెట్టుకొని అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6 ఇంచెస్. ఇది 6 ఇంచే తీసుకోవాలా అని కాదు, ఇది మనకి ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా రావాలి, ఎంతనే తీసుకోవచ్చు. ఇక్కడ 1.5 ఇంచ్ క్రాస్ తీసుకుని ఇక్కడ నుంచి ఒక 3 ఇంచెస్ దగ్గర తీసుకుని ఇలా డాట్లు తీసేసుకోవడమే రౌండ్. ఇలా తీసేసుకున్న తర్వాత ఈ రౌండ్ అనేది మనకి 8 ఇంచ్ రావాలి. అంటే ఇప్పుడు మనకి అది 8 ఇంచ్ కదా వచ్చింది బ్లౌజ్ పీస్లో, సో అది కూడా 8 ఇంచే రావాలన్నమాట. దానికి 1 ఇంచ్ కలిపితే మనకి చెస్ట్ వస్తుంది, అర్థమవుతుంది కదా. అలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నెక్ కోసం, బ్యాక్ నెక్ కోసం ఇలా ఫోల్డ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మార్క్ చేసుకుని ఒక 1/4 ఇంచ్ పైకి. అయితే ఇది నార్మల్గా మనం కట్ చేసేస్తాం కదా, కట్ చేయకూడదు. చూడండి, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకున్నాను, ఇలా చేసేసి ఇక్కడ రౌండ్ షేప్ తీసేస్తా, అంతే. ఇది మామూలుగా కటింగ్ చేసేస్తాం కదా. అయితే ఇక్కడ ఏంటంటే బ్యాక్ నెక్ కట్ చేయకూడదండి. నెక్ని కట్ చేయకుండా చుట్టూ కట్ చేసుకుంటూ వద్దాం. చూడండి, ఈ విధంగా మొత్తం మనం ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకుంటూ రావడమే. అయితే ఒక్కటే అనమాట మగ్గం వర్క్ బ్లౌజ్లో నెక్ మనం ముందు కట్ చేయకూడదు. అది షేప్ వేరుకోవచ్చు, ఉండొచ్చు, లేదంటే డిఫరెంట్గా రావచ్చు. వర్క్ని బట్టి మనం స్టిచ్ చేసుకుంటాం, కానీ మనం కట్ చేసేసి స్టిచ్ చేయము, అది చూసుకోవాలి ఒకసారి. అయితే మనం నెక్ ఎంతో తెలియడం కోసం మార్కర్ వీల్తో మార్క్ చేసుకొని ఇలా నేను డ్రా చేసుకుంటున్నా. చూడండి, అంటే అటువైపు కూడా ఉండేలాగా. ఇది వచ్చేసి మనకి బ్యాక్ నెక్ కదా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాము. ఈ చివరి వచ్చి హ్యాండ్స్ కట్ చేసుకుంటామండి. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసేసుకొని కింద క్రాస్లు ఏమీ లేకుండా కట్ చేసుకోవాలి. ఇక్కడ క్రాసులు లేకుండా నీట్గా కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇంకా ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచ్ తీసుకోండి ఖర్చు కోసము కింద.
అర్థమవుతుంది కదా. నార్మల్గా అయితే మనం పావు ఇంచు తీసుకుంటాం కదా, అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ అంటే మనం కుట్టి తిప్పేస్తాము. అయితే మీరు హాఫ్ ఇంచ్ తీసుకోండి లేదా 1 ఇంచ్ తీసుకోండి, కాకపోతే స్టిచ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ 1 ఇంచ్ తీయాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ ఉంది కదా, హ్యాండ్ వర్క్ ఎంత ఉందో చూసుకుంటున్నాను, ఒకసారి చెక్ చేసుకుంటున్నాము. ఇది ఫుల్గా హ్యాండ్ ఫుల్గా వర్క్ వచ్చింది కాబట్టి దాన్ని కూడా చెక్ చేసుకోవాలి మనం. పైనుంచి హ్యాండ్ ఎంత అయితే వచ్చిందో అంతవరకు అనమాట, అంతవరకు ఇది మార్క్ చేసుకున్న 10 ఇంచెస్ వచ్చింది వర్క్ ఉండేది. ఇంకా పైన ఖర్చు కోసం కావాలి, అలాగే కింద ఖర్చు కోసం కావాలి. అర్థమైంది కదా. ఇప్పుడు మనకి పైన కింద ఖర్చులు లేకుండా ఆ వర్క్ వచ్చిండేది వరకే రావాలి అనుకోండి, దాంట్లో చూసుకోవాలి. లేదు మాకు నార్మల్గా కావాలంటే నార్మల్ హ్యాండ్ పొడవు తీసుకోవచ్చు. ఆ చివర ఒక మార్కింగ్ చేసేసుకొని ఈ చివర కూడా ఒక మార్కింగ్ చేసేసుకున్న 10 ఇంచెస్ హ్యాండ్ పొడవు, హాఫ్ ఇంచ్ వచ్చి ఖర్చు కోసం ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుని ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం వచ్చేసి 3 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుంటున్నా. ఇది చెస్ట్ వచ్చి 9 కాబట్టి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ 1 ఇంచ్ తీసేసుకొని క్రాస్గా మనకి ఎంత వచ్చింది 8 కదా, సో 8కి అనమాట. 8 దగ్గర అంటే మనం బ్లౌజ్లో చూసాం కదా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు అదనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిడిల్లో ఒక మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ వచ్చేసి 1.35 ఇంచ్ దగ్గర క్రాస్గా ఇలా చేసి ఇలా జస్ట్ ఇట్లా ఫ్రీ హ్యాండ్తో డ్రా చేసేసుకోవడమే, అంతే. హ్యాండ్ కర్వ్ అయితే అయిపోయింది. హ్యాండ్ కర్వ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ లూజ్ కోసం బ్లౌజ్ పీస్లో ఎంత లూజ్ అయితే ఉందో అక్కడ మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలి, అంతే. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఇలా కలిపేసుకోవాలి. ఇక్కడ కొంచెం మనకి అతుకు పడుతుంది, అదైతే ఇంకా అతుకేసుకోవాల్సిందే, తప్పదు. అయిపోయింది హ్యాండ్ డ్రా చేసుకోవడం. అయితే ఇక్కడ హ్యాండ్ లోతు తీయాలి కాబట్టి ఇక్కడ నుంచి ఇలా జస్ట్ ఇట్లా వచ్చే ఇది నార్మల్గా హ్యాండ్ కరువు తీసాము. ఇక్కడ మనం హాఫ్ ఇంచ్ తీసుకుంటాము. నార్మల్గా తీసేస్తాను నేను, జస్ట్ చూపించడం కోసం. ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ అనమాట. హాఫ్ ఇంచ్ మనం డ్రా చేసుకున్నామంటే మనకి హ్యాండ్ లోతు వచ్చేస్తుంది. ఇటువైపు వచ్చేసి ఒక 1 ఇంచ్ ఈ విధంగా సేమ్ పైది ఎలా అయితే ఉందో అలాగే, కాకపోతే ఇది హాఫ్ ఇంచ్ లోపలికి ఉంటుంది. హ్యాండ్ లోపల అంటే ఫ్రంట్ సైడ్ అనమాట లోతు తీయడం. మధ్యలో చిన్న టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఇలా ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ లోతు కూడా తీసేసుకుందాము. ఇక్కడ అంతే, ఇక్కడ చిన్న టక్ పెట్టేసుకుందాము. ఇక్కడ మనకి జాయింట్ పడుతుంది కదా, సో జాయింట్ పడడం కోసం పడుతుంది కాబట్టి ఇక్కడ ఉంది కదా దీన్ని కట్ చేసేసుకుందాము. ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి సరిపోతుంది, అంతే. హ్యాండ్ అయితే కటింగ్ అయిపోయింది కంప్లీట్. ఇప్పుడు ఈ మిగిలిన పీస్లో ఫ్రంట్ పార్ట్ యొక్క కటింగ్ చూద్దాము. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా, సేమ్ దాన్ని ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇది ఎలా అయితే ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే చుట్టూ కూడా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూస్తున్నారు కదా యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఎలా అయితే ఉందో అలాగే. నెక్ వైపు కూడా అంతే అనమాట. ఇక్కడ మనకు షోల్డర్ వచ్చింది ఇక్కడ అనమాట, చెస్ట్ అక్కడ చిన్న మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ కూడా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్కేల్ తోటి జస్ట్ ఇట్లా మార్క్ చేసుకుంటాము. అయితే ఇక్కడ దీనికి కూడా మనం ఫ్రంట్ పార్ట్ కూడా నెక్ అయితే కట్ చేయమండి. చెప్పా కదా మగ్గం వర్క్లో మనకి వర్క్ వచ్చి ఉంటుంది కాబట్టి మనం నెక్ కట్ చేయకూడదు. నెక్ కట్ చేసామంటే మాత్రం అస్సలు కరెక్ట్గా రాదు. నేను అంతకుముందు నా బ్లౌజే మగ్గం వర్క్ కట్ చేస్తున్నాను కానీ అది తెలియక ఫ్రంట్ కట్ చేసేసానండి, చాలా మిస్టేక్ అయింది నాకు అప్పుడు. సో దానికోసం చెప్తున్నాను అనమాట. నెక్స్ట్ ఫ్రంట్ పొడవు కోసం వచ్చేసి ఇలా పెట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ టక్స్ వరకు ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవుకి మార్క్ చేసుకోవాలి. నాకైతే 11.5 ఇంచులు వచ్చింది. సో ఆ 11.5 ఇంచుల్ని మార్క్ చేసుకుందాము. నేనే మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయగలిగినప్పుడు మీరు కూడా చేయగలరండి. నాకు కొంచెం భయం అనమాట మగ్గం వర్క్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ చేయాలంటే. అంతకుముందు ఒకసారి నా బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు అనమాట కొంచెం అప్పుడు చేసిన తప్పులు ఇప్పుడు చేయకుండా కటింగ్ చేసి స్టిచ్చింగ్ చేస్తున్నాను. అయితే స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్ తోటి నేను వీడియో అయితే తీస్తున్నాను. ఫస్ట్ దగ్గర నుంచి 2.5 ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసుకొని ఇప్పుడు డాట్ యొక్క వెడల్పు ఎంత అయితే ఉందో బ్లౌజ్ పీస్లో తీసుకోవాలి. ఇక్కడ ఇలా చూసుకున్నామంటే వచ్చేస్తుంది 1 ఇంచ్ ఉంది. సో 1 ఇంచ్ ఇంకొక 1 ఇంచ్ అంతే డాట్ యొక్క వెడల్పు వచ్చేసింది. ఇలా వచ్చేసిన తర్వాత నార్మల్గా మనం ఏం చేస్తాము, నెక్ని కట్ చేసేస్తాం కదా, కట్ చేయకుండా జస్ట్ ఇట్లా బ్లౌజ్ పీస్ని ఇలా పెట్టేసుకొని ఈ లైన్ ఉంది కదా లైన్ మీద పెట్టి జస్ట్ ఉరామరిగా నెక్ దగ్గర అట్లా మార్క్ చేశాను. మార్క్ చేసుకొని 4వ ఉక్స్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకున్నాను. ఇక్కడ 4వ ఉక్స్ దగ్గర ఇదనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి కదా మనం. ఇక్కడ ఖర్చుతో కలిపి 3 ఇంచెస్ ఉంటే చాలు మనకి ఫ్రంట్ అంటే షేప్ పట్టీకి అది సరిపోయింది కాబట్టి ఇంకా దాన్ని కదిలించట్లేదు. ఇలా మార్కింగ్ చేసేసుకున్నాం కదా. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి
నేను ఇక్కడ మెయిన్ డాట్ పొడవు చెప్పడం మర్చిపోయానండి. మెయిన్ డాట్ పొడవు కోసం బ్లౌజ్ తీసుకొని ఇలా ఎంత పొడవు అయితే ఉందో అంత పొడవు ఒక మార్క్ చేసేసుకొని ఇది దాదాపుగా 2.5 అట్లా ఉంటుంది అనమాట. సో 2.5 కల్లా మార్క్ చేసేసుకొని ఇలా మెయిన్ డాట్ అయితే మనకు వచ్చేసింది. మెయిన్ డాట్కి నెక్స్ట్ ఇక్కడ మధ్యలో ఈ సెంటర్ భాగాన్ని టోటల్ ఎంత అయితే ఉందో దానికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి అనమాట. మధ్యలో ఎంత ఇప్పుడు టోటల్ 5 వచ్చింది అనుకోండి, 2.5 కదా, 2.5 కాకుండా 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇలాగ ఈ 3 డాట్లని ఇలా బేస్ చేసుకోవాలండి. అంటే మనకి 3 డాట్లు కలిపినప్పుడు ఒక త్రిభుజం కోన్ షేప్ లాగా రావాలన్నమాట. అంతే, ఇదేం పెద్ద ఇంపార్టెంట్ కాదు, మనకి మెయిన్ డాటే ఇంపార్టెన్స్. ఇంకా ఉక్సులు పట్టి సైడ్ ఉండే డాట్ కూడా కొంచెం చెక్ చేసుకోవాలి. అయితే మార్కర్ వీల్తోటి మార్క్ చేసుకొని ఇంకొక సైడ్ కూడా అలాగే మార్క్ చేసేస్తున్నాను కటింగ్ చేయకముందే. ఇటువైపు నాకు కనిపిస్తుంది అటు మార్క్ చేయడం వల్ల. సో ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకునే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అయితే ఇక్కడ ఫ్రంట్ నెక్ మనం కట్ చేయకూడదు, మొత్తం కట్ చేసుకుంటాం కానీ ఫ్రంట్ నెక్ మాత్రం కట్ చేయము. ఇక్కడ లోతు వచ్చేసి కొంచెం అనమాట, ఒక 1/4 ఇంచ్ లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కదా. సో దానికోసము ఇలా అంతే, ఇంక ఇది ఇలా కట్ చేసేసుకొని తీసేసుకోవడమే. ఇలా పైకి వెళ్ళిపోవాలి అంతే, ఇంకా దీన్ని అయితే మనం కట్ చేయకూడదు. ఇప్పుడు మనం మార్కింగ్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్న చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి మనం షేప్ పట్టి కావాలి కదా, దానికోసం ఇక్కడ అంచులు వచ్చి ఉండేది వచ్చి బ్యాక్ పీస్కి వస్తుందండి మనకి. సో దాన్ని కట్ చేసుకొని తీసేసుకుందాము. కొత్త వాళ్ళు ఏంటంటే మన బ్లౌజులు మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మగ్గం వర్క్ బ్లౌజులు మనకి బాగా వస్తే కస్టమర్లు కూడా స్టిచ్ చేయొచ్చు, లేదంటే కస్టమర్ల దగ్గర మాట వస్తుందండి. సో కొంచెం కేర్ఫుల్గా చూసుకొని, అంటే మీరు ఒక్క బ్లౌజ్ స్టిచ్ చేశారంటే మీకు అనుభవం వచ్చేస్తుంది, అంటే దీంట్లో చేసిన మిస్టేక్స్ ఏంటి అని చెప్పి. నెక్స్ట్ షేప్ పట్టీ కోసం పైన ఒక 1/2 ఇంచ్ వదిలేసి ఎంత అయితే వచ్చిందో అంత అనమాట. ఇక్కడ కూడా అంతే, సేమ్ అంతే. ఇలా తీసేసుకుందాము. ఇక్కడ జస్ట్ చూసుకుంటున్నా, నార్మల్గా అయితే ఇక్కడ అవసరం లేదు, మనకి ఆది బ్లౌజ్లో ఉంది కదా, ఆది బ్లౌజ్లో అయితే తీసుకుంటాము. ఇప్పుడు ఆది బ్లౌజ్లో ఉంది కదా, షేప్ పట్టి దగ్గర పైన మనం స్టిచ్ చేస్తున్నాం కదా, స్టిచ్ నుంచి ఒక 1/2 ఇంచ్ పై నుంచి చూసుకోవాలి ఎంత అయితే ఉందో. ఇక్కడ నాకు 3.5 వచ్చింది, మిడిల్లో వచ్చేసి 2.5, ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ అనమాట ఖర్చులతో కలిపి. ఈ విధంగా ఇక్కడ వచ్చి కరువు తీసి ఇక్కడ దీన్ని క్రాస్గా స్ట్రైట్గా వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి అంతే. అంటే ఒక క్రాస్ లైన్ లాగా చూడాలి అంతే. షేప్ పట్టి కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. నార్మల్గా అయితే ఇంకా బ్లౌజ్ కటింగ్ అయిపోయినట్టే. అయితే మగ్గం వర్క్ కాబట్టి నేను వర్క్ వేసిన బ్లౌజ్ మీద కూడా చూపిస్తాను. ఈ క్రాస్ పీస్ ఇక్కడ కూడా కొంచెం ఎక్కడైనా షేప్ పట్టి మనకు వస్తుంది అనుకుంటే ఎక్కడ అడ్జస్ట్ అయితే అక్కడ ఇంకొక పీస్ను కూడా తీసుకోవచ్చండి. ఇది ఇక్కడే తీసుకోవాలని అయితే ఏం లేదు, మనకి ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో అక్కడ తీసుకోవడమే అంతే. 2 షేప్ పట్టీలు వచ్చేసింది. ఇంకా బ్లౌజ్లో మెయిన్ ఫ్యాబ్రిక్లో కూడా 2 పీసులు వచ్చాయంటే మనకి చాలు షేప్ పట్టీకి. ఈ క్రాస్ పీసుల్ని మనం నెక్కి వేసుకోవచ్చు, నెక్కి కంటే ఫ్రంట్ నెక్కి మనకు అవసరం అవుద్ది. సో దానికోసం అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి మగ్గం వర్క్ అనమాట, ఇది నేను వేసిన వర్కే. దీనికైతే ఒక స్టోరీ ఉందిలేండి, ఫోన్లో చూసి మరి అంటే డిజైన్ బాగా నచ్చి వేసాను అనమాట. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకొని ఇది కరెక్ట్గా మిడిల్లోకి ఇలా ఫోల్డ్ చేసేసుకొని దీన్ని ఇలా పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని దీనికంటే కొంచెం ఎక్కువ మనం మగ్గం వర్క్ ఫ్యాబ్రిక్ కదా, అది కొంచెం తక్కువ అయితే అస్సలు సరిపోదండి, కొంచెం ఎక్కువగా ఉండేలాగే కట్ చేసుకోండి ఎప్పుడైనా సరే. అంతేకాని కరెక్ట్గా కట్ చేసుకున్నారనుకోండి కొంచెం అటు ఇటు అయినా సరే చాలా మిస్టేక్ అవుతుంది. సో కొంచెం ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోవడం బెటర్, నా ఒపీనియన్ అయితే. అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ని కూడా సేమ్ అంతే, బాగా మిడిల్లోకి పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఈ వర్క్ గురించి డీటెయిల్స్ కావాలంటే అడగండి, నేను క్లియర్గా అంటే ఎలా వేసాను ఏంటి అనేది ఒక వీడియో అయితే చేస్తాను. అయితే ఈ వర్క్లో స్టోరీ ఉంది అని చెప్పాను కదా, అంటే ఈ వర్క్ నేను వీడియోలో చూసిన వాళ్ళు చెప్పింది 16 days వేసారంట. అంటే నార్మల్ నీడిల్తో వాళ్ళు 16 days అంటే 16 రోజులు అండి. 60 అంటే మళ్ళీ 60 రోజులు అనుకుంటారేమో, 60 రోజులు కాదు 16.
నాకైతే ఇది 3 డేస్ పట్టింది. అంటే మగ్గం వర్క్ కాబట్టి మగ్గం నీడిల్తో వేస్తాం కాబట్టి 3 డేస్లో కంప్లీట్ అయింది. అది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వేస్తే నాకు ఆ టైంకి కంప్లీట్ అయింది. ఇంకా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ సైడ్ కూడా ఇట్లా చెక్ చేసుకోవాలి మనం కరెక్ట్గా ఎటువైపు కరెక్ట్గా సరిపోద్దా లేదా అని చెప్పి. ఇక్కడ నేను కొంచెం ఎక్స్ట్రా పెట్టున్నాను, అది చూసుకోలేదు. ఇప్పుడే చూసి దాన్ని కట్ చేసేసాను. ఇలా పెట్టుకొని క్రాస్గా మనకి సరిపోయే విధంగా పెట్టుకొని కట్ చేసేసుకోవడమే. అయితే నాకు వర్క్ ఇటువైపు వేసింటే బాగుండేమో, క్లాత్ ఎక్కువ ఇటువైపు ఉంది అనిపించింది, అదే చూపిస్తున్నాను అనమాట. ఆ వర్క్ కూడా అంటే నేను ఓన్గా వేసుకున్నదే కాబట్టి ఇంకా అంతగా చెక్ చేయలేదు. వేసేద్దాము ఫాస్ట్గా, ముందు వర్క్ నచ్చింది, నా దగ్గర రెడ్ బ్లౌజ్ ఉంది వేసేయాలి అని చెప్పి వేసేయడమే. మీకు ఇలా టైలర్స్ ఉండి మగ్గం వర్క్ అంటే మగ్గం వర్క్ బ్లౌజ్ మేము ఎప్పుడు స్టిచ్ చేయలేదు, స్టిచ్ చేయాలి అనుకుంటే సింపుల్ మగ్గం వర్క్ మీరే వేసేయండి. చిన్నది నార్మల్ నీడిల్తో అయినా వేసి అప్పుడు మీ బ్లౌజ్ మీరు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకొని చూడండి. పర్ఫెక్ట్గా వస్తే అప్పుడు కస్టమర్లకు కూడా కుట్టొచ్చు అనమాట. కస్టమర్ బ్లౌజ్ కదండి, మగ్గం వర్క్ కదా, హెవీగా వర్క్లు వేస్తుంటారు, వేలు పెట్టి వేపించుంటారు. చిన్న మిస్టేక్ అయినా సరే ఊరుకోరు. సో మన బ్లౌజుల మీద మనం కరెక్ట్గా ఫస్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఓకే మనకి బాగా వస్తుంది అనిపిస్తేనే కస్టమర్ బ్లౌజులు అయితే స్టిచ్ చేయాలి. అంతే, కటింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని బాయ్.